బిగ్ బాస్ తెలుగు 9లోకి ఈసారి కామన్ మ్యాన్ పంపేందుకు డోర్స్ ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకోసం అగ్ని పరీక్ష పేరుతో ప్రత్యేకమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. హీరో నవదీప్, హీరోయిన్ బిందు మాధవి, బిగ్ బాస్ విన్నర్ అజిత్లు ఈ ప్రోగ్రాంకి జడ్జిలుగా వ్యవహరిస్తున్న మరో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ యాంకర్ శ్రీముఖి హోస్ట్గా చేస్తున్నారు. మరో వారం రోజుల్లో బిగ్ బాస్ తెలుగు సీజన్ మొదలు కావడంతో కామన్ మ్యాన్గా ఎవరు సెలెక్ట్ అవుతారనేది ఉత్కంఠంగా మారింది. అందరిలో బిగ్ బాస్ ఛాన్స్ కోసం ఎన్నో దశలు దాటుకుని 15 మంది సెలెక్ట్ అయ్యారు. వీరిలో 2 లేదా 3 వరకు ఆ హౌస్లో అడుగుపెట్టే అవకాశాలైతే ఉన్నాయని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. అయితే అగ్ని పరీక్ష పేరుతో కామన్ మ్యాన్స్ పట్ల మర్యాదగా ప్రవర్తిస్తున్నారని కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హోస్ట్లో శ్రీముఖి, జడ్జి నవదీప్లు వ్యవహార శైలి వివాదాస్పదం అవుతుంది. ఇటీవలే దుమ్ము శ్రీజాని ఊరి నుంచి ఊపుకుంటూ వచ్చేసావంటూ నవదీప్ వ్యాఖ్యానించడం దుమారం రేపింది. దానికి ఆయన క్షమాపణ కూడా చెప్పారు. అలాగే మానసని శ్రీముఖి ఫ్లవర్ అంటూ వెక్కిరించడం కూడా ఆడియన్స్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. తాజాగా అనుష్క శెట్టి నటించిన గాలి రిలీజ్ కానుండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ కోసం స్టార్ డైరెక్టర్ క్రిస్ జంగలమాడి అగ్ని పరీక్షలో సందడి చేశారు. ఈ సందర్భంగా నవదీప్ 15 మంది కంటెస్టెంట్లకు ఒక డేర్ స్టెప్ ఇచ్చారు. మీలో ఎవరైనా నా ముఖం మీద నీళ్లతో కొట్టాలని సవాల్ విసిరారు. ఎవరూ స్పందించలేదు. అదే నేనైతే ఖచ్చితంగా నీళ్లు కొట్టేవాడినని క్రిస్ సరదాగా అన్నారు. ఈ క్రమంలోనే యజమాని మీద నీళ్లు కొట్టలేమని నల్గొండ కీతమ్మ వ్యాఖ్యానించగా, శివుడు దేవుడే కదా, ఆయన మీద నీళ్లు పోసినట్లు పోయండి అని క్రిస్ అన్నారు. ఆ వెంటనే తన కష్టాలలో ఏకరవు పెడుతూ కీతమ్మ పాడిన పాట అందరినీ ఏడిపించింది. ఆ వెంటనే క్రిస్ మాట్లాడుతూ తనకు అవకాశం ఉంటే నా తదుపరి సినిమాలో మీతో పాటు పాడిస్తా అని ఆఫర్ అయితే ఇచ్చారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.